Welcome to 9 TV News. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దినచర్యలో యోగ ధ్యానం భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆరోగ్య రంగానికి ముఖ్యమైన ప్రాధాన్యం ఇవ్వడం గురించి ప్రశంసించారు. రాష్ట్ర బడ్జెట్లో 13,306 కోట్లు కేటాయించడం కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిందించడం ద్వారా ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను ప్రశ్నించారని ఆమె విమర్శించారు. ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరూ రోజూ 1 గంట యోగ ధ్యానం చేయాలని ఆమె సూచించారు. అలాగే ఈరోజు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ డిమాండ్స్పై మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హెల్దీ ఫ్యామిలీ వెల్దీ ఫ్యామిలీ అనే నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తూ ఉంటారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే యోగాంధ్రాన్ని తీసుకొచ్చి యోగా వల్ల హెల్త్ బెనిఫిట్స్ అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా ఎంత ఇంపార్టెంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి యోగాంధ్రాన్ని తీసుకొచ్చి శాసనసభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి ఒక 1 వీక్ వరకు ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా అలాగే దీంట్లో మనం చూస్తే గత ప్రభుత్వ నాయకులు గత వైసీపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దీని గురించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. యోగాంధ్ర వల్ల వేస్ట్ ఆఫ్ టైం అని వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆయన దేంతో పోల్చారంటే నేను కట్టిన ప్యాలెస్ దానికంటే అంటే యోగా కంటే బెటర్ అని ఆయన సంబోధించడం చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు కూడా ప్రతి ఒక్కరికి మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇది యోగా వల్ల మనకు చాలా వరకు 1 అవర్ యోగా చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం లేదా మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో మనం చూస్తే 45 సంవత్సరాలు దాటిన తర్వాతే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా కార్డియాక్ ఇష్యూస్ కానీ వచ్చేవి అధ్యక్ష. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చేస్తేనే హైపర్ టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి అధ్యక్ష. కానీ ఇలాంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి బలమైన పునాదని నమ్మే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అందుకే ఆరోగ్య రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు ఏకంగా 13,306 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో 5.8% ఈ ఆరోగ్య దానికి బడ్జెట్ కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే గతంలో 2023-24లో దాంతో పోలిస్తే 30% అదనపుగా మనం ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్య, గ్రామీణాభివృద్ధి దాంతో పాటు 3వ స్థానం ఆరోగ్యానికి ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఏకంగా 6,486 కోట్లు పెండింగ్ బకాయిలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ కింద 2,500 కోట్లు బిల్స్ కూడా పెండింగ్స్ ఉంటే ఇప్పటి వరకు మనం 1,800 కోట్ల వరకు కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనందరికీ తెలుసు, శాసనసభ్యులు అందరం కూడా పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్ ఖర్చులకి అటు పొలాలమ్మో లేకపోతే అప్పులు చేసో హాస్పిటల్కి పెడితే పేదవాళ్ళకు అండగా నిలబడడానికి గతంలో సీఎంఆర్ఎఫ్ వల్ల చాలామంది లబ్ధిదారులందరూ నష్టపోతే ఇప్పుడు మన సీఎం గారు దగ్గర మా నియోజకవర్గానికే 4 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మనం పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో 7,523 మంది వరకు సహాయ నిధి పొందడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 124 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద మన ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో అసలు పట్టించుకున్న పరిస్థితులు లేవు అధ్యక్ష. ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ ఈరోజు ఓపీకి వచ్చిన పేషెంట్స్ చైర్స్ కానీ అలాగే మధ్యాహ్నం ఐపీ పేషెంట్స్కి భోజనాలు కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తూ అలాగే ఫ్రీ మెడికేషన్స్ కూడా సప్లై చేస్తూ అలాగే ఈ ఇయర్ బడ్జెట్లో కూడా 3,066 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే. అలాగే గతంతో పోలిస్తే 1000 కోట్లు అధికంగానే మనం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే దీనివల్ల అలాగే కొన్ని
అవన్నీ వాళ్ళు చెప్పారు, దేనికి ఎంత అలర్ట్ చేశారు. అలాగే మద్దతు ఉంటే మద్దతు, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా అలాగే ఇచ్చినవి వాళ్ళు చెప్పారు. అలాగే మనకు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని హాస్పిటల్ ఎక్స్టెన్స్ అని కొన్ని కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్స్ కూడా కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అమౌంట్ రాక అలాగే బిల్డింగ్స్ పెండింగ్ ఉండిపోయాయి అధ్యక్ష. అవన్నీ కూడా మంత్రి గారు త్వరగా పూర్తి చేస్తే మనం ఓటీల ఎక్స్టెన్షన్ కూడా, ఎందుకంటే ఓటీస్ కూడా చాలా ఒకటే ఉన్నాయి, అలాగే చిన్నగా కూడా ఉన్నాయి, దాని ఎక్స్టెన్షన్కి కొంచెం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రివెన్షన్ కోసం మనకు స్క్రీనింగ్ కానీ లేకపోతే ముందుగా ప్రీ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మనకు క్యాన్సర్స్ కానీ ఎక్కువగా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా నివారించడానికి, అలాగే పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని హాస్పిటల్స్కి రెఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే 104 ద్వారా అన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా చేస్తున్నాం. కానీ 108 వెహికల్స్ కొంత కొరత ఉందని మా నియోజకవర్గంలో అయితే కొరత ఉంది అధ్యక్ష. మేబీ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ మా ఇంటి దగ్గర చనిపోతే, పడిపోతే కొలాప్స్ అయిపోతే నేను మా వెహికల్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది అధ్యక్ష. కానీ 108 సిబ్బంది ఉంటే మనకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అందులోనే దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు పేషెంట్స్ కొంత ఉపయోగపడతారు కాబట్టి 108 సిబ్బందిని, వెహికల్స్ని ఇంకొంచెం పెంచమని అడుగుతున్నాం. అలాగే డయాలసిస్ యూనిట్లు మా నియోజకవర్గానికి ఇస్తానని మినిస్టర్ గారు చెప్పారు, త్వరగా అది చేయమని అడుగుతున్నాం. అలాగే స్టాఫ్ కూడా కొంత కొరత ఉంది అధ్యక్ష, వాళ్ళని కూడా వీలైనంత వరకు అవి కూడా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతూ ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పునర్విక SMA డిసీజ్తో, రేర్ డిసీజ్తో బాధపడిన విషయం. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హెల్ప్ చేశారు. దాంతోపాటు కూటమి ప్రభుత్వ నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతుగా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా లోకేష్ అన్న గారు 6 కోట్లు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆయన మానవత్వాన్ని చాటుకున్న దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.